అందరూ కూడా స్వరాలు పైకెత్తండి, చేతులు పైకెత్తండి, ఆత్మలు పైకెత్తండి. ప్రభు వైపు చూద్దాం, దేని మనసుకులమై చూద్దాం. శ్రమలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం, నిస్సహాయ స్థితిలో ఉన్నాం. సమస్త విధాల మనల్ని ఆదుకునే మన దేవుని వైపు చేతులు ఎత్తి అన్ని విషయాలు మనల్ని ఆదుకుని ఆదరించి ఆశీర్వదించి పైకెత్తి ఘనపరిచి దీవించి ఆశీర్వదించే దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫస్ట్ సెషన్ అంతా ఎంతో దీవెనకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఫస్ట్ సెషన్ అంతా ప్రార్థనలు ఎంతో విజ్ఞాపనలు ఆశీర్వాదకరంగా సహోదరి నడిపించుటకు పరిశుద్ధాత్మదేవ కృప చూపావు. మందరి విజ్ఞాపన ఆలకించావు. ఎంతో దీనుల కొరకు, శ్రమలో, కష్టములో, దుఃఖములో, వ్యాధిలో, బాధలో ఉన్న బిడ్డల కొరకు అయా బలమైన విజ్ఞాపనలు చేయడానికి కృపనిచ్చావయ్యా. ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. స్తోత్రాలు. ఫస్ట్ సెషన్ అంతట్లో నీ సన్నిధికై స్తోత్రాలు. ఇదిగో సెకండ్ సెషన్ ప్రారంభిస్తా ఉన్నాం తండ్రి. నీ సన్నిధి ఇంకా మా మధ్య ఉన్నది. చివరి వరకు ఆశీర్వాద ప్రార్థన వరకు నీ సన్నిధి మాతోనే ఉంచండి. మా మధ్య మీరు బహుబలముగా సంచారము చేయండి అయ్యా. మా ప్రాణ ఆత్మ దేహాలను మీరు తాకండి దేవా. మీ బలమైన అభిషేకముతో మమ్మల్ని నింపండి. ఇప్పుడు మీ కుమార్తె నాయన నిలబడి ఆరాధనలో మమ్మల్ని నడిపిస్తూ ఉండగా నీ కొలత లేని బలమైన అభిషేకముతో నా కుమార్తెను నింపండి. ఓ ఆరాధనలో నీ బలమైన కార్యములు మేము చూచుటకు సహాయం ఇచ్చేయండి. నీ ఆత్మ తాకిడి మేము అనుభవించడానికి సహాయం ఇచ్చేయండి. వచ్చిన ఏ ఒక్కరిని నువ్వు దాటిపోవద్దు. ప్రతి వారిని తాకి తృప్తిపరిచి ఆశీర్వదించి పంపించండి. మెట్టుకు మీ ఘనమైన నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకోండి. యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. కూర్చోండి అందరూ. ఒక పాట పాడిన తర్వాత కొద్దిసేపు ఆరాధనలో పాస్టమ్మ గారు, లల్లి పాస్టమ్మ గారు నడిపిస్తారు మనల్ని. మనందరం కూడా ఆత్మారాధనలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళి వాక్య ధ్యానం చేసుకుని ముగించుకుందాం. భయంకరమైన వేడిమి కలిగినటువంటి సమయంలో మనం ఉన్నాము. భయంకరమైన ఎండలు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆలస్యం అవ్వకుండా వాక్య పరిచర్యని వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా చాలా త్వరగా వదిలేయాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే నా ఆత్మీయ తల్లి అమ్మకి ప్రత్యేక వందనాలు. చేరువచ్చిన స్త్రీలైన మీ అందరికీ ప్రభుని యేసుపేరిట వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. మాతో పాటు కలిసి మనమందరం ఏక మనసుతో ప్రభు నామను కనపడతాం. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అందరికీ వచ్చిన పాట కలిసి ప్రభుని మహిమపరుద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్యం అందరూ చప్పలు కొడుతూ సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా.
ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన యేసయ్య మన జీవితాల్లో ఉన్న ప్రతి శత్రువైన ఫరోలను ఆయన ఆ జలములలో ముంచివేసే సమర్థుడని నమ్ముతూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరి నీ జనులు బహుక్షేమము కాగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. అందరూ కలిసి దాటిరి నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయిని. ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయిని. అందరూ కలిసి చప్పలు కొడుతూ సత్య సంపూర్ణుడా ఆమేన్. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని సెలవిచ్చిన దేవుడు ఎడారి లాంటి మన జీవితాలను సుఖవంతముగా చేసి నడిపించే దేవుడు. అరణ్యాన్ని రోదనమును ఉల్లాసముగా మార్చేసని స్తుతిద్దాం. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము
చప్పలు కొడుతూ మరొకసారి ఆమేన్. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. కలిసి పాడదాం. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు మనం ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనసారా ప్రభుని కనపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. శ్రమలే నా అతిశయము, శ్రమలోనే నాకు ఆనందము. అయ్యా శ్రమలు యందు ఉత్సాహాన్ని నాకు నేర్పించండి యేసయ్య అంటూ దేవుని సందులో రెండు చేతులు ఆకాశం వైపు నీకున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీవు వెళ్తున్న మార్గము చాలా క్లిష్టమైనదా దానిని బట్టి ఒక్క నిమిషం రెండు చేతులు ఎత్తి యేసయ్య ఈ శ్రమలో ప్రభువా, ఈ నిందలలో, ఈ అవమానాల్లో, ఈ రోగంలో, ఈ బలహీనతలో నా తండ్రి నిన్ను ఎలా స్తుతించాలో నాకు నేర్పించయ్యా. నిన్ను ఘనపరిచేదానిగా నాకు చేయనైనా. ఈ శ్రమలో ఆనందాన్ని, ఈ శ్రమలో ఉత్సాహాన్ని నాకు దయచేయనైనా అంటూ బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతులు ఆకాశం ఎత్తి స్వరం ఎత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. థాంక్యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా ఈ శ్రమల యందు నాకు సంతోషాన్ని నేర్పయ్యా, ఈ శ్రమల యందు నాకు ఉత్సాహం నేర్పయ్యా, ఈ శ్రమల యందు నా తండ్రి నాకు అతిశయం నేర్పించండి అయ్యా. విశ్వాసం అనే బలమును నాకు దయచేయ ప్రభు అంటూ దేవుని సన్నిధిలో చేతులెత్తి యేసయ్యా. థాంక్యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. థాంక్యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడని శక్తితో నింపయ్యా, పరిశుద్ధాత్ముడని బలముతో మమ్మల్ని నింపయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి ఆరాధనలో నీ ఆదరణ మాకు దయచే, నీ ఆదరణ మాకు దయచేనైనా, గొప్ప ధైర్యం మాకు దయచేనైనా. థాంక్యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. థాంక్యూ జీసస్. హల్లెలూయా. థాంక్యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. చేతులెత్తి చెప్తారు ప్రతి ఒక్కరు కలిసి. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. అందరూ కలిసి చప్పలు కొడుతూ ఈ శ్రమలయందు ఉత్సాహాన్ని నాకు నేర్పించు అయ్యా అంటూ అందరూ ఆత్మలో ప్రభుని స్తుతిద్దామండి. శక్తికి మించి ప్రభుని కనపరచాలి. అందరూ చప్పలు కొడుతూ ఉత్సాహంతో ప్రభుని కనపడదాం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం,
కలిసి శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం విత్తనం విరువకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా విత్తనం విరువకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా అందరూ కలిసి పోరాటం దేవునిదైతే నీకెందుకు ఆరాటం విశ్వాసించి నిలుచుంటే ఆయనే మనకిస్తాడు విజయ కిరీటం అని ప్రభువును స్తుతిద్దాం థ్యాంక్ యూ లార్డ్ నీకు కిరీటం కావాలంటే గొల్యాతులు ఖచ్చితంగా రావాలి అప్పుడే మనకి విజయ కిరీటాన్ని ఇస్తాడు దేవుడు ఈ శ్రమలో ఓర్పు దయచేయ థ్యాంక్ యూ లార్డ్ పోరాటం దేవునిదైతే నాకేలారాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం పోరాటం దేవునిదైతే నాకేలారాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలో నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం సేవించే మా దేవుడు రక్షించక మానునా రక్షించకపోయినా సేవించుట మానము సేవించే మహాదేవుడే రక్షించక మానునా రక్షించకపోయినా సేవించుట మానము ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా అగ్నిలో ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను అంతా నామే ఆమె ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన
తన చిత్తమునకు తల వంచితే తన ఎటువంటి పరిస్థితులు వచ్చినా యేసయ్యా నిన్ను స్తుతించుట మానను యేసయ్యా ఆదనాపను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనయాను ఆరాధనాపను యేసయ్యా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిన్ను స్తుతించుట మానను యేసయ్యా అంతా నా మేలుకే ఏది జరిగినా నా మంచికే యేసయ్యా అంతా నా మంచికే ఈ శ్రమను ఆశీర్వాదానికి ప్రభువును స్తుతిద్దాం ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే మరొకసారి చేతులెత్తి చెప్తారా శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం ప్రతి ఒక్కరు చెప్పాలి ఈ మాట విశ్వాసమే విశ్వాసంతో చెప్తాం సంతోషంతో శ్రమలే రెండు చేతులు అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నా అతిశయం శ్రమలోని ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే బలం నీకు కలిగిన ప్రతి శ్రమను బట్టి బిగ్గరగా చెప్పలు కొడుతూ నీకు కలిగిన నిందను బట్టి బిగ్గరగా ప్రభువుని స్తుతించు నోరు తెరిచి చెప్పలు కొడుతూ ఎస్ 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 నాకు కలిగిన ప్రతి శ్రమను బట్టి నీకు వందనాలయ్యా నాకు వస్తున్న నిందలను బట్టి నీకు స్తోత్రాలయ్యా థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యేసు ఉన్నతమైన నామమునికే కలుగును గాక శ్రమల్లో మనల్ని అతిశయింపచేస్తున్న యేసు నామమునికి మహిమ కలుగును గాక శ్రమల యందు మనకి గొప్ప సంతోషం ఆదరణ ఇస్తున్న యేసు నామమునికి మహిమ కలుగును గాక నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీవు ఎంత మంచి దేవుడవయ్యా తండ్రి నీకు వందనాలు లోకస్తులకి నాయన అన్యులకి నిరీక్షణ లేదయ్యా మాకైతే గొప్ప నిరీక్షణ ఇచ్చావు ఈ శ్రమల్లో సంతోషించడం ఈ శ్రమలో ఆనందిస్తే మీరు ఇస్తున్న కిరీటం చాలా గొప్పది నాయన చాలా గొప్పది నాయన అది ఎవ్వరూ మా దగ్గర నుంచి తీసివేయలేరు ప్రభువా ఏ మనుషుడు కూడా దాన్ని దొంగిలించలేడయ్యా ఒక్కసారి నువ్వు ద్వారం తెరిస్తే దాన్ని మూసేవాడు ఎవడు నా ప్రభువా నీ పిల్లలందరూ కూడా నీ కొరకు నిరీక్షణతో ఎంతమంది నిజమైన విశ్వాసముతో
అయ్యా నీ వైపు ఎదురు చూస్తున్నారు. ఈ శ్రమల్లో నిన్ను బట్టి సంతోషిస్తున్నారు. ఈ నిందల్లో నిన్ను బట్టి అయ్యా ముందుకు సాగిపోతున్నారు విశ్వాస యాత్రలో. నిజంగా వారందరికీ గొప్ప ధైర్యాన్ని అయ్యా వారి జీవితాల్లో నువ్వు ఉన్నతమైన కిరీటాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరొకసారి నా ఆత్మీయతల అమ్మని నిలబెట్టుకుని ప్రభు అందరితో మాట్లాడు. ప్రతి వారము ప్రతి స్త్రీలోంచి ఎన్నో శ్రేష్టమైన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారయ్యా. ఈ వారము కూడా ఎంతో ఆశతో నీ పిల్లలమైన మేమందరము నీ పాదాల చెంతకు వచ్చాం. మా ఆత్మలు బలపరచండి, మాకు నేర్పించండి. లోబడి మనసులు మాకు దయచేయి. విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాదు నా ప్రభు, వాటిని హత్తుకుని వాటి ప్రకారంగా నడుచుకునే బ్రతుకులు స్త్రీలమైన అందరికీ దయచేయమని మరొకసారి ఈ తండ్రి ఆరాధన చేసే శ్రేష్టమైన కృప మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ఆరాధన మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఒకసారి ఆమేన్ చెప్దాం. చివరిసారి ఆమేన్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. హల్లెలూయా. మరి ఒకసారి ఈ మంగళవారం స్త్రీల సమాజ కూడికకు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయి. 40 degrees దాటేసాం అనుకుంటా, భీకరంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని మీద మీకున్నటువంటి ప్రేమ, వాక్యం పట్ల మీకున్నటువంటి ఆకలి, ఆసక్తి, దాహమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇది మనుషుల ప్రేరణతో అయితే ఇంత భయంకరమైనటువంటి ఎండలో రాలేరు. కేవలం దేవుని ప్రేమించడము, ఆయన వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఇప్పుడు లైవ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే వైఫై కొంచెం పని చేయట్లేదు, మొబైల్ డేటా కూడా అవ్వట్లే. కాబట్టి అంతా బాబు ట్వింకిల్ దాన్ని రికార్డ్ చేస్తున్నాడు, తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాడు వెంటనే. అది మీరు గమనించండి, అందుకే నేను షేర్ చేయలేదు. సో ఇప్పుడు వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడు మనకిచ్చినటువంటి చల్లని వాతావరణాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చల్లగా ఉందండి వాతావరణం. ప్రతికూలతల్లో కూడా మనం పాజిటివ్గానే మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. చాలా చక్కని పాట నా కుమార్తె ఆరాధనలో మనల్ని నడిపించారు పాస్టమ్మ గారు. ఏంటది? శ్రమలే నా అతిశయము, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. అవును, కాబట్టి ఒక ప్రియమైనటువంటి దేవునికి ప్రియమైన కుమారునిగా ఉండాలనుకునే వారికి ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు అనుకూలంగానే మారుస్తాడు. మనసు వాటిని అనుకూలంగానే ఫీల్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించి, ఆయన వాక్యమును ప్రేమించి ఎంతమందిగా మీరు చేరి వచ్చారు ఈ భయంకరమైన ఎండలో. మీకు అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టడం నాకు ఇష్టం లేకే మరి టైమింగ్స్ ప్రార్థనాపూర్వకంగా మార్చడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను త్వరగానే నేను మిమ్మల్ని వదిలేస్తాను. మరి ఎండ బాగా తీవ్రం అయిపోకముందే 12కు ముందే మీరు ఇక్కడ నుండి 11కి అట్లా సెలవు తీసుకుంటే మంచిదన్న ఆశ. సరే, ఇప్పుడు ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటండి? ఎవరు అందరూ వింటున్నారు కదా, చెప్పండి. ఫాలో అవుతున్నారు కదా వాక్యాన్ని. మన ధ్యానాంశం ఏంటి ఈరోజు? అమ్మా రిబ్కా. ఎన్నో పార్ట్ ఇది? 4వ పార్ట్. వెరీ గుడ్. భాగ్య భలే చెప్తుంది, రాసుకుంటున్నావు భాగ్య నువ్వు. వెరీ గుడ్, చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. 4వ పార్ట్ మనకి యూట్యూబ్లో ఉన్నాయి, కాబట్టి మీరు తర్వాత కావాలంటే చూసుకోండి. రిబ్కాలో నుండి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మదేవుడు స్త్రీలమైనటువంటి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను వాటన్నిటిని మరలా రిపీట్ చేయను. 4 పార్ట్లు ఇది 4వ పార్ట్ అని కూడా 3 పార్ట్స్ అయినాయి. ఈ 4వ భాగానికి మనం వెళ్తున్నాం. ఆమెలో ఉన్నటువంటి యోగ్యతలన్నీ మనం చూసాం. మొట్టమొదటిగా ఆమె ఏంటి? కష్టజీవి అని చూసాం. కష్టించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడని, కష్టించే వారే ఉన్నతులు అవుతారని. సోమరులు వెట్టి పనులు చేస్తారు, సోమరులు దరిద్రులు అవుతారు, కానీ కష్టపడేవారు పగలు రాత్రి, రాత్రి పగలు దేవుని కొరకు ప్రయాసపడేవారు, లేకపోతే కష్టించేవారు తప్పనిసరిగా ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ఉంటారు. వారు భాగ్యవంతులు. కాబట్టి నిజంగానే ఈ కష్టజీవి అనేటువంటి తిను ఎంత భాగ్యవంతురాలైందంటే, గొప్ప ధనికుడైనటువంటి అబ్రహాము గారికి కోడలైంది. మరి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు భార్య అయినట్లు చూస్తున్నాం. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. దాని గురించి చాలా విషయాలు మనం ఆలోచన చేసాం. మరలా ఇంకా చూసినట్లయితే ఆమె మిక్కిలి చక్కనిది అని చూసాం. జస్ట్ కొత్త వారి కోసం నేను చెప్తాను. మిక్కిలి చక్కనిది అంటే ఫిజికల్గా ఆమె చక్కనిదే, శారీరకంగా
అందమైనది రెబ్కా. అదే సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు ఆలోచన చేసాము. ఆమె చాలా ఆత్మీయంగా అందగత్తె అని చూసాం. హల్లెలూయా. మూడవదిగా చూస్తే ఆమె విధేయురాలు అని చూసాం. విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కూడా చాలా చక్కగా మనం ఆలోచన చేసాం. 4వ పాయింట్ ఏంటి చూసాం? ఆమె భర్తకు దుఃఖ నివారణ కలిగించిన స్త్రీ. హల్లెలూయా. అనేక మంది స్త్రీలు సమాజంలో నేటి దినాల్లో భర్తలకు దుఃఖాన్ని కలిగించే, దుఃఖం మీద దుఃఖము, శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం కలిగించే వారిగా ఉంటున్నారు తప్ప భర్తకు దుఃఖ నివారణ కలిగించే అనుభవాలు అనేక మందికి లేవు. కానీ క్రైస్తవ స్త్రీలమైనటువంటి మనకిచ్చిన కుటుంబాల్లో మన భర్తలకు ఎప్పటికప్పుడు ఉపశమనంగా ఒక తల్లుల వలె, ఒక మంత్రుల వలె చక్కని ఆలోచనలు, సలహాలు ఇస్తే బలంగా రుద్దేయడం కాదు. అయ్యా ఇది మంచిది, ఇది మంచిది కాదు, నా ఆలోచన ఇది, ఇలా చేద్దాం అని ప్రోత్సహించుటలో తప్పు లేదు. కానీ నాదే నెరవేరాలనేటువంటి పట్టుదల ఉండకూడదు. కాబట్టి ఆ విషయంలో పట్టుదల ఉంటే భర్తకి ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. ప్రతిదానికి మంకు పట్టేస్తే అతనికి ఏడుపు కాక ఏం మిగులుతుందండి కదా. కాబట్టి దుఃఖ నివారణ కలిగించేదే నిజమైనటువంటి భార్య. హల్లెలూయా. ఇంకా ఏ విషయంలో? తల్లి చనిపోయిన తర్వాత తల్లి విషయమైనటువంటి దుఃఖ నివారణ. ఎంత చక్కని విషయం చూడండి. అంటే తల్లి ప్లేస్ని ఏం చేసింది? రీప్లేస్ చేసింది. హల్లెలూయా. ఒకవేళ తల్లులు బ్రతుకున్నా ఒక వివాహమైన తర్వాత తల్లులు దూరం అయిపోతారు, దూరంగానే ఉంటారు. తల్లి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరంటే భార్య. అంటే తల్లి స్థానంలోకి వచ్చేయాలి అన్ని విషయాల్లో. కాబట్టి భర్తకు దుఃఖ నివారణ కలిగించిందని చూస్తున్నాం. ఇంకొక పాయింట్, ఇప్పుడు ఒక్క పాయింట్ జస్ట్ టచ్ చేస్తాను. దాని గురించి చెప్తే మనకి 1/2 an hour కూడా సరిపోదు. ఎందుకంటే రెబ్కా ప్రార్థనా పరురాలను చూస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థనాత్మ కలిగిందే. ఎందుకంటే ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆదికాండము 25వ అధ్యాయం 22, 23 వచనాలు ఒకసారి చదువు సహాయం చేయండి అమ్మా. 5వ పాయింట్, ప్రార్థనా జీవితాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అందరూ హల్లెలూయా చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా. అంట గర్భవతిగా ఉన్నప్పుడు తనకు కొంత శ్రమ కలిగింది. ఇరువురు లోపల గర్భంలో పెనుగులాడుతూ ఉంటే తల్లికి అది ఎంతో శ్రమ అనిపించింది, చాలా కష్టం అనిపించింది. ఇలాగైతే నేను బ్రతకడం అంటే అసలు భరించలేనటువంటి పెయిన్. మరి అదేంటో సాధారణంగా గర్భిణీ స్త్రీలందరికీ, మనకి స్త్రీలమైన మనందరికీ తెలుసు. బేబీస్ ఎప్పటి నుండి ఇంచుమించు 3rd month వచ్చినప్పటి నుండి కూడా ఆ లోపల మూమెంట్స్ ఉంటాయి, కదులుతూ ఉంటారు. మనందరికీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్, చాలా సంతోషకరమైన ఎక్స్పీరియన్స్ కదా. లోపల పిండం తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే చాలా అద్భుతమైన సంతోషకరమైన ఎక్స్పీరియన్స్ ప్రతి తల్లికి తెలుసది. మరి ఇంచుమించు 9 నెలలు వచ్చే వరకు కూడా ఆ మూమెంట్స్ ఉంటాయి. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి మరి ఇద్దరు పెనుగులాడుతున్నారంట. అదేమో ఇవిడికి పెయిన్ వచ్చేసిందంట. ఏమంటుంది? ఏ మాట ద్వారా అంటుంది? ఏ మాట అంటుందంటే, ఇలా అయితే నేను బ్రతుకుటా ఎందుకు అంటే బ్రతకలేనంత, భరించలేనంత పెయిన్ వచ్చింది ఆవిడికి. నాకు మరి బేబీ మూమెంట్స్ భరించలేని పెయిన్ ఏమి రాదు. చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీ మూమెంట్స్లా చాలా చక్కగా ఆ అనుభవాలు మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఈవిడికి మరి ఇది ఏ రకమైన ఎక్స్పీరియన్సో తెలియదు. కానీ ఇంచుమించు కవల బిడ్డలు ఇద్దరు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి మూమెంట్స్. ఒక తల ఈ వైపు వస్తుంటే ఒకడు కాళ్ళు ఇటువైపు తన్ని పెడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా తెలుసు. హల్లెలూయా. కాబట్టి కానీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాత్రం కాదు. కానీ ఇక్కడికి బాధ వచ్చిందంటే ఇవిడికి ఏంటో మరి మనకు తెలీదు. కానీ అసలు నేను భరించలేను, నేను బ్రతకటం ఎందుకు అనుకున్నంత బాధ వచ్చింది. ఇవిడి మొయ్యలేకపోయిందో లేకపోతే ఏంటో, మొత్తం మీద కొంచెం ఒక బేబీ కంటే 2 బేబీలను మోసిన తల్లికి కొంచెం కష్టమే. కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే, నేను ఇలాగైతే నేను బ్రతకడం ఎందుకు, ఏంటి బాబు నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు అని చెప్పి చచ్చిపోయిందా? లేదు. భర్త దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి, నేను భరించలేను బాబు, నాకు ఈ గర్భఫలాలు వద్దు అని కంప్లైంట్ చేసిందా? చేయలేదు. ఎక్కడికి వెళ్ళిందంట?
యెహోవా సన్నిధికి వెళ్ళింది. హల్లెలూయా. శ్రమలో యెహోవా సన్నిధికి వెళ్ళింది, కష్టంలో యెహోవా సన్నిధికి వెళ్ళింది, మోయలేని పరిస్థితిలో, భారమైన పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. ప్రియ సహోదరి, దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తుందంటే విన్నవించుకుంటుందంట, ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఏంటి నాకు ఈ పరిస్థితి, నాకు చాలా కష్టంగా ఉంది, మూమెంట్స్ కష్టంగా ఉన్నాయి, ఇవి లోపల ఫైటింగ్ చేసుకుంటే కష్టంగా ఉంది, ఏంటో ఈ తిరుగుతుంటే విపరీతమైన పెయిన్గా ఉంది, భరించలేని బరువుగా ఉంది, నాకు ఏంటి నేను చెయ్యాలి? ఏదో ఒక బాధలో ఆమె దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు చెప్పాడంట, ఆమెకి ఏం చెప్పాడంటే, 2 జనాంగాలు నీ గర్భంలో నుండి వస్తున్నాయి. దేవుడు ఉపశమనం ఇచ్చిన విధానం చూడు. అమ్మ, ఎందుకు రిబ్కమ్మ నువ్వు భయపడతావు? నీకు ఆలస్యమైంది కదా, నాకు అనిపిస్తూ ఉంటుంది, నీకు ఆలస్యమైంది కదా, నీకు ఆలస్యమైనా నేను ఆ రెండింటిని కలిపి నీకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. చాలా కాలం పిల్లలు లేరు కదా, అప్పుడు రెండింటిని కలిపి నీకు ఇచ్చేస్తున్నాను. భర్త దగ్గరికి వెళ్తే భర్త కూడానంట తన భార్య అయిన రిబ్కా కొరకు ప్రార్థన చేశాక ఆవిడ కన్సీవ్ అయింది. హల్లెలూయా. భర్త తను కలిసి ప్రార్థన చేశాక కన్సీవ్ అయింది. ఆ తర్వాత మరలా దేవుని సన్నిధికి వెళ్ళి తన బాధలో చెప్పినాక దేవుడు ఉపశమనం ఏమి ఇస్తున్నారంటే, అమ్మ, నీ గర్భంలో 2 జనాంగాలు మరి బయలు వెళుతున్నాయి కాబట్టి కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓర్చుకో, కొంచెం ప్రయాసపడు. ఆశీర్వాదాలు అయితే డబల్ కావాలి మనకి, బ్లెస్సింగ్స్ డబల్ కావాలి, సుఖం డబల్ కావాలి, సంతోషం డబల్, అన్నీ సమృద్ధి రెండంతలు కావాలని ఆశపడతాం. బాధ మాత్రం వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రిబ్కా ఎంత శ్రమ అనుభవించిందో ఆ శ్రమకు ఉపశమనంగా దేవుడు చెప్తున్నాడు. అమ్మ రిబ్కా, నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయి. దేవుడు ఆదరిస్తుంది. ఎందుకు? ఒక్క 9 నెలలు కష్టపడు, ఏం కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. 2 జనాంగాలు వస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రభు తనకి ఆ మాటలతో, ప్రభు మాటలతో ఉపశమనం కలిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఆమె ప్రార్థనాత్మ కలిగింది. శ్రమ కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, ఇంకెవరు వెళ్ళారు పరిశుద్ధ గ్రంథంలో? శ్రమ కలిగినప్పుడు హన్నా వెళ్ళింది. హల్లెలూయా. తన వైరి అయినటువంటి పెనిన్నాతో తనకు శ్రమ కలిగింది. తన వైరి అయినటువంటి పెనిన్న ఇంట్లో విసిగిస్తుంది. తనకు ఊరికే చాలామంది పిల్లల కోడిలాగా తిరుగుతూ ఉంది. తన బోళ్ళు మంది పిల్లలతో తిరుగుతుంది, చిన్న చిన్న పిల్లలు, ఇక తన ఇంటి నిండా పిల్లలే. కానీ మరి ఎదురుగుండా ఉన్నటువంటి హన్నమ్మ గారికి కూడా, హన్నమ్మ ఇంటి తలుపు తెరిచేటప్పటికి మాత్రం దన్మని తలుపులు వేసేస్తుంది. ఎందుకంటే ఆమె గుడ్రాలు కాబట్టి, ఆమెకు పిల్లలు లేరు కాబట్టి. ఈ విధమైనటువంటి హింస ఎంత అనుభవించిందో ఇవన్నీ మనం అనుకుని వర్ణించుకోవడం అంతే. సాధారణంగా స్త్రీకి స్త్రీ శత్రువు అంటారు కదా. కాబట్టి తన వైరి అయినటువంటి పెనిన్న తను విసిగిస్తుంది. ఏం విసిగించిందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు అమ్ముకున్నారు, హన్నాకు అసలు పిల్లలు లేరు, హన్నా గొడ్రాలు, మరి పెనిన్న సంతానవతి, అనేక మంది బిడ్డలతో ఉన్నది. ఏమంటదో మనకు తెలుసు, గుడ్రాలు, ఈజీగా వచ్చేది. ఇంకా ఒకవేళ పిల్లలను తన దగ్గరికి వెళ్ళనివ్వకుండా బాధ పెట్టేదో, ఏ విధంగా తనని హింసించేదో మాత్రం తెలియదు. కానీ మనసు నలిగిపోయేంత విధంగా తనకంట, హన్నాకంట కోపం పుట్టిస్తూ వచ్చాయంట మాటలు. కోపం పుట్టిస్తూ వచ్చిన తర్వాత మాటకు 10 మాటలు అన్నదని ఉందా అక్కడ? లేదు. కోపము పుట్టించినప్పుడు ఏంటంటే తన యెహోవా సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో కన్నీరు విడిచేది. అదేవిధంగా షిలోహు మందిరానికి సంవత్సరానికి ఒకసారి పండగ, అందరూ పండగ చేసుకుంటూ ఆ 3 దినాలు పండగ ఆచరించడానికి షిలోహుకి అక్కడున్న ఇశ్రాయేలీలందరూ వెళ్తూ ఉన్నప్పుడు, ఫ్యామిలీస్తో పాటు వెళ్తున్నప్పుడు, అది చాలా, ఆ యాత్ర ఎంతో సంతోష యాత్ర, ఆనంద యాత్రగా ఉండేదన్నమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎల్కానా కూడా తన భార్యలిద్దరిని తీసుకుని, పిల్లలందరినీ తీసుకుని వెళ్తుంటే ఆ సంతోష యాత్ర తనకు దుఃఖకరమైనటువంటి యాత్రగా ఉండేది. అంతే కదా. అప్పుడు షిలోహు మందిరంలోకి వెళ్ళి తన ఆత్మను కుమ్మరించింది. ఏలీతో చెప్తుంది. ఏలీ అంటున్నారు, ఆయన దైవజనుడయ్యుండి ఆయనకి తన హృదయాన్ని అర్థం కాక, ఎందుకు తాగుబోతు దానిలాగా అప్పుడే ప్రొద్దుటే మొత్తురాలుగా ఉన్నావులే నువ్వు అంటే, అప్పుడు అంటుంది, నా ఏలినవాడా, మరి నా ఏలినటువంటి దైవజనుడా, లేకపోతే నా ఆత్మీయ తండ్రి, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను త్రాగలేదయ్యా, నేను నా హృదయ భారాన్ని బట్టి నా హృదయం నలిగిపోయి ఎవ్వరికి చెప్పుకోవాలి అర్థం కాక నా ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నాను, నా ఆత్మను ఆత్మే కుమ్మరించేసిందంట. ఆత్మ బయటకు వచ్చేసి ప్రభు పాదాల మీద పడిపోయింది. అంటే ఎంత వేదన చెందిందో ఆ మాట మాట్లాడింది కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. కాబట్టి ఆత్మను కుమ్మరించుకున్నటువంటి స్త్రీ. అలాగే అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనాత్మ కలిగినటువంటి స్త్రీలు. కాబట్టి ఇక్కడ రిబ్కా కూడా ప్రార్థనా పరురాలని ఇంకొక 5వ లక్షణం చూసాం. సరే, ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇప్పుడు వరకు మనం ఆలోచన చేసింది ఏంటంటే, రిబ్కాలో ఉన్నటువంటి అర్హతలు, యోగ్యతలు, సుగుణాలు మనం చూసాం. ఎంతటి సుగుణవతి అయినా అరాకొర బలహీనతలు ఉండకపోవు కదా.
ప్రతివారు సంపూర్ణులు ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో కాదు, నేటి దినాల్లో కాదు, సంపూర్ణతలోకి వచ్చిన వారు లేరు. సంపూర్ణతలోకి వచ్చిన వారు మనం అనుకుని వారికి దగ్గరగా వెళ్ళి చూస్తే ఏదో ఒక బలహీనత వారిలో కనబడతా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ రిబ్కాలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యము మనం ధ్యానిస్తూ ఉంటే కొన్ని బలహీనతలు తనలో కూడా కనబడతా ఉన్నాయి. ఇంతవరకు తన యోగ్యతలు చూసాం. ఇప్పుడు తనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి, లేకపోతే అనర్హతలు, లేక అర్హతలు, మరి అయోగ్యతలు అనుకోండి, లేకపోతే చెడ్డ లక్షణాలు అనుకోండి, ఏమున్నాయి. ఇప్పుడు ఆవిడ యోగ్యతలన్నీ ఆలోచన చేశాం. అవన్నీ ఇప్పుడు ఏం చేయాలని పరిశుద్ధాత్మదేవుడు ఏమని రాసి పెట్టాడు మనకి? పరిశుద్ధ గ్రంథంలో ఈ యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికి ప్రతి క్యారెక్టర్ని పరిశుద్ధాత్మదేవుడు గ్రంథస్థం చేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టారు. హల్లెలూయా. ఈ గ్రంథాన్ని చేతిలో పెట్టడంలో పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడిలో నుండి, లేకపోతే ప్రతి స్త్రీలో నుండి, ప్రతి పురుషుడిలో నుండి అర్హతలు, యోగ్యతలు ఉన్నప్పుడు వాటిని మనం తీసుకోవాలని, తర్వాత వారిలో అయోగ్యతలు, అనర్హతలు, లేకపోతే చెడు లక్షణాలు ఉన్నప్పుడు వాటికి పరిశుద్ధాత్మదేవుని సహాయం ద్వారా మనం ఏమవ్వాలని, దూరం అయ్యి మనం సంపూర్ణలం అవ్వాలని దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో రిబ్కాలో ఉన్నటువంటి బలహీనతలు మనం చూద్దాం. ఈ బలహీనతలు మనలో రాకుండా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థనాపూర్వకంగా వీటిని మనం ధ్యానం చేసుకుందాం. ఏంటంటే పక్షపాత ధోరణి ఆమెలో కనబడతా ఉంది. ఏంటమ్మా? పక్షపాత ధోరణి. తన కుమారులిద్దరినీ సమానంగా ప్రేమించలేకపోయింది. అది బహుతేటగా మనకు తెలిసిపోతుంది. పక్షపాతం చూపించింది. ఆమె కాదు, ఆమె భర్త అయినటువంటి ఇస్సాకు కూడా ఏం చేశాడు? మరి పక్షపాత ధోరణి. భార్య భర్తలు ఇద్దరు కూడా దొందే అన్నట్లు ఉన్నారు. అర్హతల్లో అలాగే ఉన్నారు, అనర్హతల్లో కూడా అలాగే కనిపిస్తూ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ మనకు కనబడతా ఉన్నాయి. ఆదికాండం 25వ అధ్యాయం 28లో చూస్తే అక్కడ ఏమని ఉందంటే, మీరు చదివితే మరలా సమయం లేదు, నేనే ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇస్సాకు నేను చెప్పేస్తున్నాను. అక్కడ ఆదికాండం తర్వాత మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నోట్స్ దగ్గర పెట్టుకుని అన్ని ధ్యానం చేసుకోండి. ఆదికాండం 25వ అధ్యాయము 28వ వచనం. మరి ఇస్సాకంట ఏషావు తెచ్చిన వేట మాంసమును తింటున్నాడు కనుక, క్లియర్గా ఉంది అక్కడ, మీరు చదువుకోండి. అతన్ని ప్రేమించెను అని ఉంది. ఏం చేశాడంటే ఇస్సాకు గారు, అతను ఏషావు తెచ్చినటువంటి వేట మాంసం తింటున్నాడు కాబట్టి అతన్ని ప్రేమించాడంట. ఇకపోతే రిబ్కాను గురించి ఒక మాట ఉంది. ఏమనంటే రిబ్కా అంట యాకోబును ప్రేమించింది. క్లియర్గా ఉంది పరిశుద్ధ గ్రంథంలో, మీరు చదువుకోండి. ఏషావేమో ఆ యొక్క మాంసం తెస్తున్నాడు కాబట్టి వాటిని తిని ఇస్సాకు ప్రేమించాడంట. రిబ్కా ఏమో యాకోబుని ఎందుకు ప్రేమించిందంటే, ఎప్పుడు అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యాకోబు అంట గుడారాలలో సాధువు అంట, గుడారాలలో ఎప్పుడు అమ్మతోటే ఉండేవాడు. అమ్మ కొంగే పట్టుకునేవాడు. వంటగదిలోకి వెళ్తే అక్కడ, ఆ వాష్రూమ్కి వెళ్తే అక్కడ, వాషింగ్ మెషిన్ బట్టలు వాష్ చేసే దగ్గరికి వెళ్తే అక్కడ, కాయగూరలు కట్ చేసే దగ్గర అక్కడ, మరి ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఇంట్లో తల్లితోటే కాలక్షేపం చేస్తూ అమ్మ 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 అంట తిరుగుతూ ఉండేవాడు. కాబట్టి అస్తమానం తిరుగుతున్నటువంటి బిడ్డని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ తను ఆ ప్రేమించడం ఎలా అయిపోయిందంటే పక్షపాత ధోరణిలోకి వెళ్ళిపోయింది. వీరిద్దరు కొడుకులను ఇద్దరు పంచుకున్నారనమాట. అంటే దేవుడు ఇద్దరు భార్యాభర్తలను ప్రేమించి ఒక ఇద్దరు బిడ్డలను ఇస్తాలను పంచుకోమనా అంటే, ఒకళ్ళు నీకు ఒకళ్ళు నీకని ఇస్తున్నాడు ఏంటి? కాదు, ఇద్దరిని దేవుని కొరకు ఇస్తున్నాడు. ఇదిగో ఆ పాప ఉంది, ఏం పేరురా నీ పేరమ్మా? లావణ్యకి చక్కని కూతుర్లు ఉన్నారు. ఎంత చక్కని బిడ్డలు అంటే వాళ్ళు సండే స్కూల్. ఏం పేరు వాళ్ళ పేర్లు? చాందిని, చాహ్నా, యష్న. ఎంత చక్క క్యూట్గా ఉంటారు. కాబట్టి లావణ్యకి ఇద్దరు చక్కని అందమైన చక్కని చాలా చురుకైన బిడ్డలను దేవుడిచ్చాడు. అసలు మన సంఘానికి అట్రాక్షన్ వాళ్ళు. నా కొడుకులందరికీ వాళ్ళంటే భలే ఇష్టం. అందరికీ, మన యూత్ బాబోళ్ళకి, చిన్నోళ్ళు అంటే నా కొడుకులు నలుగురు కూడా చాలా ఇష్టం. వాళ్ళు చాలా మరి ఒక సంఘంలోనే చక్కగా అట్రాక్షన్గా యాక్షన్ సాంగ్స్ అన్నిట్లో చక్కగా ఉంటారు. వాళ్ళని ప్రేమిస్తాం, క్యూట్గా ఉంటారు. వాళ్ళిద్దరిని లావణ్యకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, లావణ్య హస్బెండ్ కొరకు ఒకళ్ళు, లావణ్య కొరకు ఒకళ్ళని ఇచ్చాడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు ఇచ్చాడు వాళ్ళిద్దరినీ కూడా దేవుని కొరకు పెంచమని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా కత్తుల బాబులు గారికి ఇద్దరు కొడుకులను ఇచ్చాడు.
ఎందుకు? హెప్సీకి ఒకళ్ళని, బాబులు గారికి ఒకళ్ళనేనా? ఇప్పుడు ఇద్దరు పిల్లల గురించి ఉన్నవాళ్ళ గురించి చెప్తున్నాను, అలాగే ముగ్గురు ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తాను, నలుగురున్న నాలాంటి వాళ్ళ గురించి కూడా చెప్తాను. ఇద్దరు ఒకళ్ళకా? కాదు. మనకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చినా, అదిగో తబితమ్మకి ఇద్దరు సేవ చేస్తున్నాడు, పరిచర్కి సమర్పించుకున్నాడు కాబట్టి మాథ్యూ బాబేనా? జేమ్స్ ఏమో ఇమ్మానుయేల్ గారి కోసమా? కాదు. వాళ్ళిద్దరూ ఎవరి కోసం? వాళ్ళిద్దరూ దేవుని కోసం. హల్లెలూయా. అందుకే ఫరో కుమార్తె మోషే తల్లితో చెప్తుంది, ఆ నైల్ నదిలో నుండి చంటిబిడ్డను తీసుకొచ్చిన తర్వాత ఆయా దాది కావాలంటే తీసుకొచ్చి తనకిస్తూ, తల్లికి అప్పగిస్తూ ఈమెను పెంచు అంటూ ఒక మాట, చక్కని మాట అంది. ఏమంది? ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి నా కొరకు పెంచు, నేను నీకేమిస్తాను? జీతం ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మనందరికి ఇచ్చిన బిడ్డలు ఉన్నారే, వాళ్ళు భర్త కోసం ఇద్దరు, భార్య కోసం ఇద్దరు, భర్త కోసం ఒకళ్ళు, భార్య కోసం ఒకళ్ళు కాదు. వాళ్ళని ఎందుకు దేవుడు ఇచ్చాడంటే వాళ్ళందరినీ కూడా దేవుని కొరకు పెంచమని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పెంచమని, దేవుని పని కొరకు పెంచమని, దేవుని మహిమ కొరకు వాళ్ళని పెంచమని. సొంత పిల్లలా ఫీల్ అయిపోవద్దు. అనేకసార్లు అంటే చెప్పండిరా, మిమ్మల్ని ఎవరు నేను నమ్మట్లే, మీరు ఎవ్వరూ నాకు అక్కర్లేదు, నా ప్రభువు నాకు చాలంటాను. ఆ గుండె లోపల ఉన్నటువంటి ఆ లోతైన సత్యం నాకు తెలుసు. బిడ్డల్ని ఇచ్చాడు, కానీ వాళ్ళ మీద ఏదో అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? దేవుడు పెంచమని ఇచ్చాడంతే, బాధ్యత నిర్వర్తించమని ఇచ్చాడు. దేవుని కొరకు పెంచుదాం, మన బాధ్యత నిర్వర్తిద్దాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకి? చెప్పండి, అక్కడ ఉన్న మాట. జీతం ఇస్తాడు. పెంచమని పని ఇచ్చాడు. ఎవరన్నా కొలువులో చేరి వితౌట్ జీతం లేకోకుండా ఎవరన్నా పని చేస్తారా? ఎవరన్నా ఒక పెద్ద భూస్వామి పిలిచి, అమ్మ ఈ పగలంతా నాకు పని చేయి, నేను ఏమి ఇవ్వను నీకు అంటే చేస్తావా? నేను ఎండకు వచ్చి చేయాలా, వర్షానికి వచ్చి చేయాలి? ఏదో నాకు నా వెనకాల ఏదో పెద్ద నా రక్త సంబంధికులకు నాకు కావాల్సిన వాళ్ళలాగా అడుగుతున్నాడు, కష్టపడి వచ్చేయాలంట. జీతం ఇవ్వడండి. జీతం ఇవ్వలేకుండా కొలువులో ఉండేవాడు ఎవడండి? కాబట్టి నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. సహోదరి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకు. హల్లెలూయా. నీ ఉద్యోగం ప్రసంగిలో ఉంది, ఒక ఉద్యోగం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాని నుండి మనం ఏమైపోకూడదంట? తొలగిపోకూడదు. ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం? జీతానికే చేస్తున్నాం. మన దేవుడు గిన్నెడు చల్లనీళ్ళకే జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడంట. మరి నీకు ఇద్దరు పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని, నలుగురు పిల్లల్ని మోసి కని పెంచి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దితే నీకు జీతం ఇవ్వడా? ఇస్తాడు. దేవుడిచ్చే బహుమానం జీతం కొరకు, ఆయన కొరకు పెంచాలి, కానీ నీ సొంతలాగా ఫీల్ అయిపోకూడదు. నా పిల్లలు పెడతారు తర్వాత. వద్దొద్దు, దేవుని కొరకు పెంచడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పని చేసుకున్నారు. ఎవరు? రిబ్కా ఇస్సాకులు పని చేసుకున్నారు. తద్వారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబంలో అనైక్యత చోటు చేసుకున్నదో మనం చూస్తున్నాం. యేసయ్య పక్షపాతం లేని దేవుడండి. రోమా పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకరు చదువు సహాయం చేయండి అమ్మా. రోమా పత్రిక త్వరగా రోమా పత్రిక 2వ, థ్యాంక్ యూ అమ్మా, 2వ అధ్యాయం 11. చాలమ్మా. దేవునికి ఏమి లేదంటమ్మా? దేవునికి, అందరూ చెప్పండి, దేవునికి ఏమి లేదు? దేవునికి పక్షపాతం లేదు. అనేకసార్లు అయ్యగారు చెప్తూ ఉంటారు, అయ్యగారు సంఘంలో అందరూ మాకు సమానమే, అందరూ మాకు అనేసి పక్షపాత ధోరణి ఉండకూడదు. మాకైనా దైవ సేవకులకి దేవునికి పక్షపాతం లేదు. ఆయన సేవకులు, దేవుని బిడ్డలు మాకు పక్షపాతం ఉంటే ఎలాగా? అందరూ సమానమే. అలాగే నీ కుటుంబంలో నీకు దేవుడు ఇచ్చిన బిడ్డలు సమంగా ఉండాలి. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. నువ్వెవరివి? దేవుని కుమార్తెవి. ఆయన సారూప్యంలో ఉండాలి. నీ తండ్రికి పక్షపాతం లేదు, నీకు కూడా పక్షపాతం ఉండకూడదు. దేవునికి పక్షపాతము లేదు అని చూస్తున్నాం. ఇంకా చదువమ్మా. సరిపోతుంది. ఆ తర్వాత అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కూడా కొర్నేలి కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ఒక చాలా చక్కని మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారంటే ఆయన 10వ అధ్యాయం 34వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. రోమా పత్రికలో అపోస్తలులైన పౌలు గారు చెప్తున్నారు దేవునికి పక్షపాతం లేదని. మరలా అపోస్తలుల కార్యాలు రాసినటువంటి భక్తులు చెప్తున్నారు ఏమనంటే, ఇందు మూలముగా దేవునికి పక్షపాతం లేదని నేను తెలుసుకున్నాను అని రాస్తున్నారు. ఆ మాట ఎవరు అన్నారంటే అపోస్తలులైనటువంటి పేతురు గారు అన్నారు. ఎందుకు అన్నారు?
ఒక అన్యుడైనటువంటి, ఒక భక్తిహీనుడు, ఒక అన్యుడు, ఒక లోకస్తుడైనటువంటి కొర్నేలి అనే ఆయన లోకస్తుడే, అన్యుడే, కానీ దేవునికి, నిజ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇంటి వారు పగలు రాత్రి ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన కూడా దేవుని సంధికి వెళ్ళిందంట. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం అన్యులు యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేస్తే ఆయన విండేమో, మనం చేస్తేనే వింటాడేమో, అందుకే అన్యులు మన దగ్గరకు వచ్చేస్తున్నారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలనుకుంటున్నారా? భ్రమపడేరు సుమ. వాళ్ళ అన్యులైనా, వాళ్ళ విగ్రహారాధికులైనా, వారి నిజ దేవుని ఎరుగుకున్నా, యేసయ్యా నువ్వు సహాయం చేస్తావంట, నువ్వు నమ్మదగిన దేవుడు అంట, నాకు విడుదల ఇస్తావంట, నాకు స్వస్థత ఇస్తావంట అని పక్క హైందవులు కూడా, దేవుని ఎరుగుని వారు కూడా యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎందుచేత? దేవునికి పక్షపాతం లేదు. నిజంగా అలా పక్షపాతం ఉంటే ఈరోజు సూర్య చంద్ర నక్షత్రాల ద్వారా లేకపోతే ఈ ఋతువుల ద్వారా మనం పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు ఈరోజు అన్యులు పొందకూడదు, అవును కదా? కానీ దేవునికి పక్షపాతం లేదు, సమస్త సృష్టిని ప్రేమిస్తున్నాడు. అదే చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఏమనంటే కొర్నేలి మరి దేవుని ఎరగనవాడు, అయినా సరే దేవుని పేరట ప్రార్థన చేస్తే ఆయన ఇంటి వారు ఆ ప్రార్థనలన్నీ జ్ఞాపకార్థంగా జీవం కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళాయంట. రక్షణ పొంది బాప్తిసం పొందితేనే దేవుని సన్నిధికి వెళ్ళవు ప్రార్థనలు, ఎవరైనా ఆయన యందు నమ్మికించే వెళ్తాయి. అదే చెప్తున్నాడు పేతురు భక్తుడు. అబ్బో, దేవుడు ఎంత పక్షపాతం లేనివాడని ఇందు మూలంగా నేను గ్రహిస్తున్నానని అనుకున్నాడు. ఆయన, నేను యూదుడిని, యేసు ప్రభు శిష్యుణ్ణి, ఎంతో పగలు రాత్రి ప్రభుతో గడిపాను, 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు తిరిగాను కాబట్టి, నేను ప్రార్థన చేస్తేనే, నేను అపోస్తలుడిగా పిలువబడ్డాను కాబట్టి, నేను ప్రార్థన చేస్తేనే నా ప్రార్థనే దేవుడు వింటాడు అనుకున్నారు. భ్రమపడ్డారు ఆయన. అప్పటి వరకు ఎవరు? పేతురు గారు భ్రమపడి ఉన్న పరిస్థితుల్లో ఆయన కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు ఆయన అంటున్నారు, అయ్యో బాబోయ్, కొర్నేలిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడా? కొర్నేలి ఇంటి వారిని కూడా ప్రేమిస్తున్నాడు. అమ్మో, ఇందు మూలముగా దేవుడు పక్షపాతి కాడని నేను తెలుసుకున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మరలా యాకోబు పత్రిక చూసినట్లయితే ఒక మాట అది కూడా చదువమ్మ. యాకోబు పత్రిక 2:9. యాకోబు పత్రిక 2:9. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులన్నీ తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవరికి చెప్తున్నాడు యాకోబు భక్తుడు ఇది? పక్షపాతం కలిగిన వారికి కాదు, దేవుని బిడ్డలకి చెప్తున్నాడు. ఏమనంటే, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులుగా, ధర్మశాస్త్రం పక్షపాతం కలిగిన వాళ్ళు, ఆ పక్షపాతమే పెద్ద పాపమా అనుకోవద్దు. అర్థమవుతుందా? మీరు ఎవరైనా అయినా సరే, అక్క చెల్లెళ్ళ పట్ల కానీ, అన్నదమ్ముల పట్ల కానీ, కడుపును పుట్టిన బిడ్డల పట్ల కానీ పక్షపాత ధోరణి చూస్తే ధర్మశాస్త్ర ప్రకారం, అంటే వాక్య ప్రకారం మనం ఏమవుతామంట? అపరాధులు మాత్రమే కాదు, ఆ వాక్యం చూసుకోండి, అక్కడ పాపము చేయవారం అవుతామంట. మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఇది ఘోరమైన పాపంగా కనబడిందా? పక్షపాతం ఘోరమైన పాపంగా కనబడిందా? కనబడదు. పక్షపాతం పెద్ద ఘోరం. వీడికి ఎక్కువ పెడుతున్నాను, వీడికి తక్కువ పెడుతున్నాను, అది పెద్ద ఇదేటి అనుకుంటామా? నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతిరోజు ఎగ్స్ బాయిల్ చేసి అయ్యగారు 2 ఎగ్స్ తింటూ ఉంటారు, కుట్టి 1 తింటాడు. తరచుగా తను మర్చిపోతూ ఉంటాడు, ఎగ్ మర్చిపోతూ ఉంటాడు. అలాగ తరచుగా చేస్తుంటే అది నెక్స్ట్ డే ఆ ఎగ్ మళ్ళీ నాన్న మర్చిపోయామని ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తూ ఉంటాను. అలా ఫ్రెష్గా తినరా, ఎందుకు మర్చిపోతావు అంటాను. ఒకరోజు అలాగే ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతాడు, ఎగ్ మర్చిపోతే ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే మరి కొంతమంది పిల్లలకి నేను ఇంట్లో వంట చేస్తున్నాను. ఒక 6 గుడ్లు వేసి ఇంట్లో ఒక 6-7 వంట చేస్తుంటే అప్పుడు నాకు ఈ ఫ్రిడ్జ్లో తీసిన గుడ్డు వచ్చింది. ఇప్పుడు ఈ గుడ్డు ఎవరికి పడాలి? నిన్నటి గుడ్డు ఫ్రిడ్జ్లో పెట్టాను ఒలిచి, ఎవరికి పడాలి? అప్పుడు కుట్టికే పడాలి ఇది. అది ఇంకొకరికి వేస్తే అదేంటి చెప్పండి? నా ఆత్మీయ పిల్లలు తింటున్నారు ఒక 6, వాళ్ళకి వేస్తే ఏమవుతుంది అంటే, నేను చిన్నవి మీకు తెలియటానికి చెప్తున్నాను నాన్న, చాలా చిన్న విషయాలు, చాలా సిల్లీగా ఉండొచ్చు మీకు. అప్పుడు ఏం చేస్తానంటే, స్పెషల్గా హోల్స్ చేసి దానికి సెపరేట్గా కనబడేలాగా ఆ ములక్కాయల్లో వేసి ఆ చప్పుడు చేపలు వేసి వండి ఈ సెపరేట్ గుడ్డు ఆనంద్ కుమారి చూసి ఏంటమ్మా అని తను చూస్తుంటే, ఇది ఎవరికన్నా పడిపోతుందేమో నా పిల్లలకని, ఇది తినవలసిన వాడు కుట్టి బాబుగాడే అని వాడికి తెలియడానికి నిన్నటిది వాడికి వేస్తున్నా. నిజం దేవుని బిడ్డలారు, మీరు నమ్మండి. కొంచెం రాత్రి కూర కానీ ఉదయం కూర అట్లాంటివి ఉంటే నేను
నా భర్త నా పిల్లలకి పెట్టడానికి చూస్తాను, కానీ నా ఆత్మీయ బిడ్డలు పెట్టాను నేను చూడను. చెప్పండి, ఇప్పుడు నేను పక్షపాతం కలిగిన తల్లినా? అంటే అంత చిన్ని విషయాలు సూక్ష్మంగా కూడా పరిశుద్ధాత్మదేవుని ద్వారా మనం నేర్చుకోవాలి. నీ పిల్లలకు ఒకలాగా, నీ తోడుకోళ్ళ పిల్లలకు ఒకలాగా, నీ పిల్లలకు సెపరేట్గా, నీ తోడుకోళ్ళ పిల్లలకు సెపరేట్, నీ పిల్లలకు మెత్తన ముక్కలు, నీ తోడుకోళ్ళ పిల్లలకు ముడుసులు దుమ్ములు. ఇదేమిటి సిల్లిగా కనపడుతుందా నీకు? ఇది సిల్లిగా కనబడుతుందా? చాలా పాపం చేయలేదు అనుకుంటూనే పక్షపాత ధోరణితో స్త్రీలు చాలా పాపం చేస్తారు. నీ పిల్లలను ఒకలా, నీ సహోదరి పిల్లలను, నీ పిల్లలను ఒక, నా పిల్లలను ఒక, నా ఆత్మీయ పిల్లలను ఒకలాగా. అలా మనం ఎవ్వరము చూడకుందుముగాక. ఆమేన్. అంటే ఇంత చిన్ని విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. స్వార్థపూరితమైన బుద్ధులు, స్వార్థపూరితమైన హృదయాలు విడిచిపెట్టాలి. మనం పక్షపాత ధోరణులు మనం ఏం చేయాలి? మనం వెళ్ళేది ఎక్కడికి? శాశ్వతమైన లోకానికి వెళ్తున్నాం, నిత్యరాజ్యానికి వెళ్తున్నాం. నలకలుంటే ఏం వెళ్ళమమ్మా, ఆ కథలేం కుదరవు. ప్రతి నలక కూడా మనం ఏం చేయాలి? ఏరుకోవాలి. కూతురుని ఒకలాగా, కోడలను ఒకలాగా. అదేంటంటారు? అది కూడా అమ్మ నువ్వొచ్చు చేస్తుందిలే, వాళ్ళు చేస్తారు. ఇది కూడా ఏంటది? మనకు తెలియకుండా చాలా ఘోరమైన పాపాలు చేసేస్తూ ఉంటాం. పక్షపాత ధోరణి కూడా. నాకు ప్రయోజనం ఏంటి అంటది యాకోబుని పంపిస్తున్నప్పుడు. అది ఎక్కడో మీరు రిఫరెన్స్ చూసుకోండి. యాకోబుని తన బంధువుల ఇంటికి పద్దనరాముకి అక్కడికి పంపిస్తూ ఉన్నప్పుడు, మన బంధువుల దగ్గర అమ్మాయిని చేసుకోవాలి, రక్త సంబంధికులను చేసుకోవాలి. ఈ అవిశ్వాసులైనటువంటి వారి ద్వారా చేసుకుంటే నా బ్రతుకు వల్ల, అంటే ఒక విధంగా ఏంటి, నాకు అది చావే అని చెప్తుంది. అంటే చచ్చే అంతగా శ్రమ పడింది. నాకు రిఫరెన్స్ చెప్పది 27:46 అమ్మా. ఆదికాండం 27:46 చదువమ్మా. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన ఏం విసికిందమ్మా? నా ప్రాణము విసికినది. వీళ్ళలాంటే ఇంకో దాన్ని యాకోబు పెండ్లి చేసుకొని ఎడల నా బ్రతుకు వలన అమ్మా, అంటే ఇక నాకు చావే అంటుందన్నమాట. నాకు చావడమే మేలు, నేను చచ్చిపోతాను, నాకు చావే మేలు అంటుందంటే ఎంతటి మనోవేదనకు గురైందో మనం ఆలోచన చేయాలి. హేతు కుమార్తెలు అంటే వాళ్ళు భక్తిహీనమైనటువంటి వారు. సరైనటువంటి ఇస్సాకు రిబ్కాలకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు వాళ్ళకి లేవు, ఆధ్యాత్మిక లోతులు వాళ్ళు లేవు, అలాంటి ప్రార్థనాత్మ వాళ్ళకి లేదు, అలాంటి శ్రేష్టమైన అనుభవాలు ఏదో పైకి ఇంట్లోకి వచ్చాకేమో నేర్చుకున్నారేమో, కానీ లోతుగా చూస్తే లోతైన భక్తి వారిలో లేదండి. ఆ కోడళ్ళు ఇద్దరిలో ఏమి లేదు? లోతైన భక్తి లేదు, లోతైన విశ్వాసం లేదు, లోతైన అనుభవాలు లేదు. ఏదో వచ్చిన తర్వాత తాత్కాలికంగా నేర్చుకుని ఆహా ఓహో అనిపించడం తప్ప. కాబట్టి ఇంటర్నల్గా తన మనోవేదనకు లోనైపోయిందంట. తన యొక్క బలహీనతను ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. రిబ్కా మనోవేదనకు గురైపోయింది. అంత గొప్పింటి కోడలు, అంతటి వరపుత్రుని యొక్క భార్య, అంత ధనికురాలైనటువంటి ఆమె ఎంతో త్యాగము చేసి తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరొక దేశానికి వచ్చినటువంటి త్యాగశీలి ఆమె, కష్టజీవి ఆమె, చక్కనిదే అని చూస్తున్నాం ఆమె. ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఆమెలో హేతు కుమార్తెలు లాంటి దాన్నే చేసుకుంటే ఇక నా బ్రతుకు వల్ల నాకు ప్రయోజనం లేదు, నాకు దుఃఖమే, నాకు శ్రమే, అలాగే నిన్ను చావాలి. ఒక విధంగా నాకు చావే శరణ్యం అని చెప్తుంది. అంటే ఎంత మానసికమైన ఒత్తిడికి గురైపోయిందో. ఒక ఆత్మీయురాలు, ఎన్నో శ్రేష్టమైనటువంటి ఉన్న అనుభవాలు ఉన్న వ్యక్తికి ఇంత మానసికమైన వ్యధ, మానసికమైన కష్టము, మానసికమైన దుఃఖము, ఎవరికి చెప్పుకోలేని బాధ అంత అనుభవిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతటి వాళ్ళం అర్థమవుతుందా? కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆధ్యాత్మిక లోతుల్లోనే లేని వాళ్ళని కాదు ఎన్నుకోవడం. ఇంకా వివాహం చేయవలసినటువంటి తల్లులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ బిడ్డలకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది మరి. కాబట్టి ఆచితూచి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక క్యాస్టిజం అన్నది ఏడ్చింది. క్యాస్ట్ కొరకు దేవుడు రక్తం కార్చలేదా? క్యాస్టిజాలన్నీ మనుషులు పెట్టుకునే కాదా?
అది ఎప్పటికి పాతి పెట్టబడుతుంది, అది ఎప్పుడు సిలువ వేయబడుతుంది, అప్పుడు ఎప్పుడు క్రీస్తు రక్తంతో అది కడగబడుతుంది. క్యాస్టిజం అన్నది, ఈ తెగల వర్గాలన్నది స్వార్థపూరితమైనటువంటి ఈ మనుషులందరూ కూడా, అధికారులందరూ కూడా స్వార్థం. ఇది అట్టడుగు కులము మతము, ఇది మిడిల్, ఇది పద్ధతి, ఇది హయ్యెస్ట్, ఇలాగన్నీ డివైడ్ చేసిన వాళ్ళు ఎవరంటే దౌర్భాగ్యమైన స్వార్థపూరితమైనటువంటి ప్రజలు, స్వార్థపూరితమైనటువంటి అధికారులు. వారు అధికార దాహంతో, అధికార వాంఛతో ఆ క్యాస్టిజాన్ని తీసుకొచ్చారు. కనీసం సర్వమానవాళి కొరకు క్రీస్తు ప్రభు వారు కల్వరిలో ప్రాణం పెట్టాడు. మనందరము ఒకటే, ఒక్క సంతానం, ఒక ఆదాము హవ్వల్లో నుండి వచ్చినటువంటి సంతానము. మనందరి కొరకు ఆయన రక్తం కార్చాడు. కనీసం క్రైస్తవ సంఘాల్లో అయినా ఇది కొట్టివేయబడొద్దా? అదే చూసుకుంటే రేపొద్దున్న రెబ్కాలా చెప్పవలసిన పరిస్థితి, బాబోయ్ ఇంక నేను బ్రతకడం వల్ల సుఖమేముంది అని. చాలామంది అందానికి ప్రలోభ పడిపోతూ ఉంటారు. అందం అందం అందం, అమ్మో తెల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి. కొంతమంది చదువు చదువు చదువు, అబ్బా నా కొడుకు బీటెక్కా, లేకపోతే నా కొడుకు ఎంబీబీఎస్ఆ, నా కొడుకుకి సమమైనటువంటి ఎంబీబీఎస్ అమ్మాయి కావాలి, ఒకే కేడర్లో ఉన్న వాళ్ళు కావాలి. అంటే కొన్ని సందర్భాల్లో కోరుకోవడం తప్పులేదు. కాబట్టి నా కొడుకు మరి ఐఏఎస్ ఆఫీసరా, నాకు అలాంటిది కావాలి, ఐపీఎస్ ఆఫీసరా, అలాంటిదే కావాలి, డాక్టరా, అలాంటి అమ్మాయే కావాలి, ఇంజనీరా, అలాంటి అమ్మాయే కావాలి, గ్రాడ్యుయేటా, కొంచెం కూడా ఒక్క స్టెప్ కూడా చదువు విషయంలో అడ్జస్ట్ అవ్వరు. కొంతమందికి చదువు, కొంతమందికి అందం, కొంతమంది రంగు పిచ్చి, కొంతమంది క్యాస్ట్ పిచ్చి, ఇంకొంతమందికి ఏంటి క్యాష్ పిచ్చి. డబ్బులు ముందు ఎంత ఇస్తారో మాట్లాడండి. ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడో ఒక పెద్ద ఆయన రాజోల సంఘంలో, ఇప్పుడు లేడు ఆయన, ఏనాడో దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆయన కొడుకు సంబంధం చూస్తుంటే అయ్యగారిని ఒకసారి నా కొడుకు సంబంధం చూడమని చెప్పారు మన అయ్యగారితో. చెప్తూ చూసావు కానీ ముందు ఎంత ఇస్తారో అడుగాళ్ళు, ఆ తర్వాత అమ్మాయిని చూసుకోవటానికి వెళ్దాం అన్నాడు. పతనమైపోయింది ఆ కొడుకు కుటుంబ జీవితం. కొడుకు కూడా మెంటలోళ్ళ తయారయ్యాడు. మెంటల్ సరైనటువంటి భార్య లేదు, మెంటల్ వచ్చింది. ఉన్న భార్య కూడా వదిలేసింది ఒక అతన్ని. ఇంకొక అతను కూడా అదే పరిస్థితిలో చెప్పాడు. అతను కూడా మరలా భార్య వదిలేసి ఇంకొక అతను చేశాడు, ఇంక రెండో కోడలు చేశాడు. నా బ్రతుకు వల్ల నాకు సుఖం ఏంటి? ఇవన్నీ చూసామనుకోండి అమ్మా, ఏం చూడాలి మనం? ఆధ్యాత్మికమైన అనుభవం. ఇలాగ ఎంత చెప్పినా చాలామంది చూడలేకపోతూ ఉన్నారు. రక్షణ పొందిందా, బాప్తిసం పొందిందా, సమర్పణ కలిగి ఉందా, ప్రార్థనాత్మన కలిగి ఉన్నారా, దేవునికి మహిమకరమైన కుటుంబంగా ఉందా? ఇవి ఆలోచన చేద్దాం. ఇవి ఆలోచన చేయకుండా పడ్డామంటే నా బ్రతుకు వల్ల నాకు సుఖం లేదు, నా పెళ్లి జీవితం వల్ల నాకు సుఖం లేదు, నాకు నరకమే, నాకు దుఃఖమే, నాకు కష్టమే. ఇదే రెబ్కాలా చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే చూస్తాం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. చాలా విషయాలు కొంచెం త్వరగా చదివి సహాయం చేయమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము. అది అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కది. అంటే ఈ అనుభవాలన్నీ కోరుకుంటున్నాం అనుకుని ఒక అవిశ్వాసం కోరి తెచ్చుకుంటున్నాం అనమాట. కాబట్టి ప్రియమైన వివాహం, కుమార్తెలనే కాదు, కుమారులనే కాదు, కుమార్తెల కొరకు కూడా ఆలోచన చేద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీరా, అదా ఇదా, అయ్యి బాబాయ్ లక్షాధికారా, కోటీశ్వరుడా, ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా మేము సరిపోదు. నాకు సిగ్గేస్తుంది కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. ఎవరో కోటీశ్వరులు, ఎవరో లక్షాధికారులు, ఎవరో వాళ్ళు వచ్చారనుకో, అయ్యి బాబా ఆ ఇంట్లో అడుగు పెట్టక సరిపో. మన విశ్వాసాలు అలా మాట్లాడకూడదు. ఆ ఇంట్లో మేము అడుగు పెట్టక సరిపోదు. దేనికి సరిపోవు? నువ్వు డబ్బుతో కంపేర్ చేసుకుంటావా? అప్పుడు నేను చెప్పాను, ఎవరో చెప్పనులే సహోదరికి, అమ్మా వాళ్ళు మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి సరిపోరని చెప్పు, నువ్వు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టక సరిపోవంటదేంటి అని చెప్పడం జరిగింది. అలా చాలామందితో. కాబట్టి మనం బేరీజు వేసుకునేది, అంచనా వేసుకునేది డబ్బుతోటి, వీటితో మనం వేసుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడుకులకి భార్యలను తెచ్చుకోవాలనుకుంటున్నారా, కోడళ్ళన? కుమార్తెలకు భర్తల్ని, అల్లుళ్ళని తెచ్చుకోవాలనుకుంటున్నారా? వాళ్ళు ఎలాంటి వారిగా ఉండాలి? రక్షణ పొందేవారిగా ఉండాలి, సమర్పణ పొందిన వారిగా ఉండాలి. కట్న కానుకలు ఎంత ఇస్తారని ఆశపడేవారిగా ఉండకూడదు. ఆ ఎన్ని రోజులు ఉంటాయి? ఏదో తీరని వ్యాధి వచ్చిందనుకోండి, ఓ 10 లక్షలు తెచ్చిందనుకోండి, ఏదో తీరని వ్యాధి వచ్చిందనుకోండి, ఏమవుతుంది? ఆ 10 లక్షలతోటి ఇంకొక 5 లక్షలు అవుతాయి, 15 లక్షలు. అప్పుడు బ్రతుకేమవుతుంది? చీకటే, దుఃఖమే. అబ్బో ఈ బ్రతుకు వల్ల నాకు ప్రయోజనం ఏంటి? కాబట్టి ఈ బాహ్యమైన వాటికి మనం ప్రాధాన్యతని ఇవ్వకూడదు దేవుని బిడ్డలారా. మొత్తం మీద రెబ్కా అవిశ్వాసరాళ్ళైన కోడళ్ళ ద్వారా
మానసికమైన ఒత్తిడి, మానసికమైన శ్రమ, దుఃఖము, కష్టం అనిపించింది. నాకు తెలిసి వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మిక విషయాల్లోనే నలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన ప్రకారం ఆధ్యాత్మిక అనుభవాలను బట్టి వీళ్ళకి ఈ శ్రమ కలిగి ఉంటుందని చెప్పి నా ఆలోచన. సరే, ఒకసారి ఇంకొక చివరికి ఇంకొకటి రిఫరెన్స్ చదివేయండి. ఇంకొక పాయింట్ నేను చెప్పేసి ముగిస్తాను. నిర్గమకాండము 34 అధ్యాయము 11, 12 వచనాలు. నిర్గమకాండము. అనుసరించి నడువుము. అక్కడ కొన్ని జాతులు ఉన్నాయి. ఒక మళ్ళా చదువమ్మా. కనానీయులు, హిత్తీలు, హివ్వీలు, పెరిజ్జీలు, యెబూసీలను. 12వ వచనం, 16వ వచనం చదువమ్మా. అది ముందు 5 రకాలు: హిత్తీలు, హివ్వీలు, యోబూసీలు, అమోరీలు, గిర్గాషీలు, ఇలాగా 5-6 జనాంగాలను గురించి, వీళ్ళ అన్య జనాంగం అనమాట. వీళ్ళని గురించి చెప్తూ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఇంకా 16వ వచనంలో ఇంకా క్లారిటీ ఇస్తున్నారు చూడండి. అది నీవు నీ కుమారుల కొరకు లిస్ట్ చెప్పానే, నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల, వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప. ఎంత ఘోరమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నాడు. 5 రకాలైనటువంటి అన్యులతో గురుడు చెప్తూ 11, 12 వచనాల్లో మరి 16వ వచనంలో అంటున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో అంటున్నాడు, నీ పిల్లలకి ఈ అన్య జనాంగం నుండి చేసుకున్నావు అనుకో ఏం చేస్తారు. ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నారు వాళ్ళంట, నీ కూతురికి చేసేసుకుని నీ కొడుకులకి వాళ్ళని తెచ్చుకున్నావు అనుకో వాళ్ళు ఏం చేస్తారు, నీ కొడుకుల్ని ఏం చేస్తారు, డైవర్ట్ చేసేస్తారు, తమ దేవతల వైపు తిప్పేస్తారు. అప్పుడు దేవుని దృష్టికి వీళ్ళు ఏమైపోతారు, దుష్టులు, అంటే మొదలకే మోసం వచ్చేది అనమాట. ఏదో కొండనాలకి ఏదో మందేస్తే అసలు నాలుగు ఊడిపోయింది ఏదో అంటారు కదా, ఏదో సామెతలాగా. మొదలకే వాళ్ళను మార్చుకుందామని నువ్వు తెచ్చుకున్నావు అనుకో అసలు నాలుగు ఏమైపోద్ది, మొత్తం నీ బిడ్డలే వాళ్ళ ఫెయిత్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ విశ్వాసంలో ఉంటే ఆ విశ్వాసంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పొరపాటును కూడా నీలోకి వాళ్ళు వస్తారని మాత్రం నువ్వు భ్రమపడొద్దు. చాలామంది మేము మార్చుకుంటామండి, అమ్మాయిని తెచ్చేసుకుని మేము మార్చుకుంటామండి, అబ్బాయిని తెచ్చేసుకుని మేము మార్చుకుంటాం. మార్చేయడం నీ చేతుల్లోనే ఉంది. అల్యూమినియం పాత్రం అది ఆ నొత్తలు పడిపోయిన తర్వాత తీసి పడేసి ఇంకొక 2 రూపాయలు ఇచ్చి ఇంకో కొత్త పాత్ర తెచ్చుకోవడానికి. డిషెసా ఏమన్నా మార్చుకోవడానికి? మనసు మార్చడం దేవుని వల్ల తప్ప మన వల్ల కాదు. హల్లెలూయా. మనసు ఎప్పుడు మారిపోతుంది. మేము మార్చుకుంటాము అనొద్దు. మీరు మార్చుకోరు. మీరు మారిపోయాడేమో మా కొడుకు, అసలు మా కోడలు ఇటు పొరపాటు నేను నమ్మను, నువ్వు నమ్మినా. నీ కొడుకే ఆ ఫెయిత్లో ఉన్నాడు చూసుకో. నీ కూతురే ఆ ఫెయిత్లో ఉందో చూసుకో. కాకపోతే బయటకు కనబడవు, మెహర్బాన్ మేకప్ చేస్తావంతే. కష్టంగా ఉంటాయి ఈ మాటలు. భ్రమపడొద్దు. ఆ బాధ నువ్వు ఎవరితో కూడా చెప్పుకోలేవు. చెప్పుకుంటే మళ్ళీ నీకు సిగ్గు. ఓపెన్గా చెప్పుకునే ధైర్యం నీకు లేదుగా, అందుకే నీకు సిగ్గు కాబట్టి నువ్వు దాన్ని మేకప్ చేసి చాలా మారిపోయిందమ్మా, చాలా భక్తి మారిపోయిందా. మారిపోతే తన బిడ్డల పెంపకంలో కనబడాలి. అది తనకు దేవుడు మళ్ళీ బిడ్డలు ఇస్తాడు కదా, ఎక్కడ కనబడదు అక్కడ. అది చూస్తున్నాం, చాలా చూస్తున్నాం మేము అలాంటివి. మారిపోయింది కాబట్టి ఇక్కడ నేను క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే, హిత్తీలు, హివ్వీలు, యోబూసీలు, గిర్గాషీలు, ఇంకా ఎవరెవరో ఉన్నారు అన్యజనాంగం, వాళ్ళ పిల్లల్ని కనుక నీ కొడుకులకి తెచ్చుకుంటే నీ కొడుకులు మార్చేసి వాళ్ళని విగ్రహారాధనలోకి నడిపించేస్తారు. లేకపోతే నీ కుమార్తెలకు అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళు మార్చేస్తారు, వాళ్ళ ఫెయిత్లోకి వెళ్ళిపోతారు. అదే జరిగింది ఎవరి జీవితంలో చెప్పండి. ఒక మంచి రాజు జీవితంలో జరిగింది. నేను మొక్కులు కనిన నా కుమారుడా అని ఏడుస్తుంది. ఎవరు? బెత్షెబా. మొక్కు కన్నదంట. స్త్రీల జోలికి వెళ్ళక నాన్న, నో వద్దు నా కుమారుడా, రాజులను చెరిపే స్త్రీలతో సహవాసం చేయకురా నాన్న,
దుష్టులైన స్త్రీలతో వ్యభిచార స్త్రీలతో సహవాసం చేయకు. ఎందుకంటే బాగా దాంట్లో స్త్రీలోలుడు అయిపోయాడు. చేసుకున్నాడు, అన్య జనాంగములో నుండి తెచ్చి చేసుకున్నాడు. ఎవరు? సొలొమోను. దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ పక్కన పెట్టాడు, అన్య జనాంగం నుండి స్త్రీలను తెచ్చి తీసుకున్నాడు. తర్వాత ఏమయ్యాడో తెలుసా? ఆయన ఆ స్త్రీల వైపు, ఆ విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి వ్యభిచరించాడు. ఆ దేవతల కొరకు భార్యల్ని మెప్పించడానికి తప్పదు. తర్వాత భార్యను మెప్పించడానికి ఏదైనా చేయాలి, అవసరమైతే నిన్నైనా వదిలేయాలి. భార్యలు మెప్పించడానికి ఏం చేశాడు? విగ్రహ సంబంధమైనటువంటి వాటిని కట్టాడు. అక్కడ లోయలో అక్కడ కనబడతా ఉంటుందంటే ఏయో విగ్రహ దేవతలు ఆ కెద్రోను వాగులోకి నుండి వెళ్తూ ఉంటే సొలొమోను కట్టించినటువంటి, మేము ఇజ్రాయెల్ దేశం 5 సార్లు వెళ్ళినప్పుడు కెద్రోను వాగులోంచి నడుచుకుంటూ చాలాసార్లు వెళ్ళాం అయ్యగారు నేను. అప్పుడు ఆ విగ్రహాలు ఆ కొన్ని గుడులు శిథిలమైపోయినాయి కనబడుతుంటే ఈ సొలొమోను అంటే భార్యల కోసం. ఏం సొలొమోను? దేవుని ప్రత్యక్షత దొరికిన సొలొమోను, దేవుని భయం కలిగినటువంటి సొలొమోను ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలి కోరుకుంటే ప్రభువా నా జ్ఞాన వివేకాలు కలిగిన దేవుని ప్రత్యక్ష పొందినటువంటి సొలొమోను ఈరోజు భ్రష్టమైనటువంటి అన్య దేవతల గుళ్ళు కట్టాడండి. అక్కడ కెద్రోను వాగులో ఉన్నాయి అవి. ఎందుచేత? ఎక్కడ మిస్టేక్? అతని భార్యలు అతను డైవర్ట్, వాళ్ళని మెప్పించడానికి చేశాడు. కాబట్టి ఈ విషయంలో మనం రాంగ్ స్టెప్ వేయకుండా ఇంకా చేయవలసిన వారు మనోవేదన ఇంకా నేను చావడం మేలు బాబు, ఎందుకు బాబోయ్ నాకు మనోవేదన అనకుండా ఎదురు చూడండి. తొందరపడి చేయొద్దు అమ్మా. కొడుకులకైనా కూతుర్లకైనా తొందరపడొద్దు. ఎంత వయసు, ఎంత ఒక్కొక్క ఏజ్ పైబడుతున్నా సరే విశ్వాసంతో నిరీక్షణతో చూడండి. ప్రభువు చూపించినాక, ప్రభు క్లారిఫై చేసి క్లియర్గా చూపించిన తర్వాత అప్పుడు మాత్రమే ముందుకెళ్తే అప్పుడు డబ్బులు అక్కర్లేదు, అప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతాం. హల్లెలూయా. అలాంటి శ్రేష్టమైన అనుభవాలు పరిశుద్ధాత్మదేవుడు తల్లులమైన మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చివరిగా చూస్తే దేవుడు చేయవలసిన అయిపోయింది. 5 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ఇది ముగించేస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేయకుండా త్వరగా ఇంకా తన బలహీనతలు చెప్పుకున్నాం. దేవుడు చేయవలసినటువంటి దేవుని చిత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఏం చేసింది? దేవుడు చేయవలసినటువంటి దేవుని చిత్తాన్ని తన చేతులు. ఎలాగంటే ఆదికాండం 25వ అధ్యాయంలో నేనే చదివిస్తే లేట్ అయిపోద్ది. 23లో దేవుడు అంటాడు, ఏమని అంటాడంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అంటాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. ఎప్పుడు? ఇద్దరు కవలోళ్ళు ఇద్దరు కూడా లోపల కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే 2 జనాంగాలు ఉన్నాయమ్మా, దాంట్లో పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. అంటే చిన్నవాడు ఆశీర్వదింపబడతాడు, పెద్దవాడు వాడికి దాసుడుగానే ఉంటాడు. అంటే పై చేయిగా చిన్నవాడిని ఉంచుతాను, వీడు భ్రష్టుడుగా ఉంటాడు. దేవుడు చెప్పేశాడు. ఫ్యూచర్ తెలుసు కదా, ఎవరి ఫ్యూచర్ అయినా దేవునికి తెలుసు కదా. రేపు జరగబోల్సి రేపు మీ ఇంట్లో ఏం జరుగుతుంది నీకు తెలుసా? నీ పిల్లలకి ఏం జరుగుతుందో తెలుసా? నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో తెలుసా? నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో తెలియదు. మన భవిష్యత్తు మనకు తెలియదు, కానీ మన దేవునికి తెలుసు. ఇస్సాకు భవిష్యత్తు దేవునికి తెలుసు, యాకోబు భవిష్యత్తు దేవునికి తెలుసు, ఏషావు భవిష్యత్తు తెలుసు. తల్లికి తెలియదు, కానీ తల్లికి క్లారిటీ ఇస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఈ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడన్న. ఓకే, ఎలాగవుతాడో ప్రభువా నీ చిత్తం జరిగించు అంటే పోయేదానికి తను ఏం చేస్తుందంటే అదేదో తన చేతుల్లోకి తీసేసుకుని దేవుడు దీవిస్తానన్నాడు. ఇప్పుడు ఏం చెప్పి ఏషావు తను వేట మాంసం తీసుకురా నాన్న, నేను తినేసి నేను దీవిస్తాను అంటే వెంటనే ఆ మాటలు విన్నది. నేను దీవిస్తాను అంటున్నాడు రా మీ నాన్న, అన్నం దీవించేస్తాను అన్నాడే. పెద్ద కొడుకు దీవింపబడకూడదా? చిన్న కొడుకే దీవింపబడాలా? దీవించేస్తాను అంటున్నాడు. నాన్న త్వరగా మందలోకి వెళ్ళి ఒక మేకపోతుని, ఒక గొర్రెని పిల్లని పట్టుకురా, నేను మీ నాన్నకి ఏ విధంగా టేస్ట్ ఇష్టమో, ఏ విధంగా వండితే ఇష్టమో ఆ విధంగా నేను చేసి ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళి ఇచ్చేది. ఎంతో బతిమాలుతున్నాడు యాకోబు. అమ్మ అలా కాదు, అన్న ఒంటి నిండా రోమాలు ఉంటాయి కదన్న అమ్మ, మరి అప్పుడు నాన్న నన్ను చూసినప్పుడు, నా తండ్రి నన్ను తడుని చూసినప్పుడు నున్నగా ఉంటాను కదా నేను, అప్పుడు దీవెన బదులు శపించేస్తాడు. ఒరే ఇంత మోసగాడమని శపిస్తాడేమంటే అప్పుడు అంటదావిడి అవన్నీ మీరు చదువుకోండి ఆ అధ్యాయంలో. ఆ శాపం ఏదో నా మీద ఉంటుంది అంటుంది. ఏంటంట? శాపం కావాలండి. ఎందుకంత శాపాలు కొని తెచ్చుకోవాలి? దేవుడు దీవిస్తానన్నాడు, ఆయనకి తెలీదా? దేవునికి ఏమన్నా మనం సహాయం చేయాలా? దేవుడు చేస్తానన్న పనికి మనం ఏమన్నా లిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి? దేవుడు కూర్చుని లేవలేకపోతుంటే చెయ్యి ప్రభు లేపుతాను అంటావా? ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, గోతిలో పడిన వారిని పైకి లేవదీసి ఉన్నత స్థలం మీద కూర్చుండి పెట్టే దేవుడు. ఆయనకి నీ హెల్ప్ ఎందుకు కావాలమ్మా? దేవునికి ఏదో హెల్ప్ చేసేస్తున్నట్లు మరి ఆమె బాబాయ్ నా కొడుకు శపించబడిపోతాడు. యాషావుని ఒకవేళ తండ్రి దీవెనలన్నీ చొప్పున దీవించేస్తే నా కొడుకు దీవెన మిగలదేమో,
దేవుడు దీవిస్తానని చెప్పాడుగా నీ కొడుకుని. దేవుని మాటలు అనేకసార్లు మర్చిపోతూ ఉంటాం. ఈ బలహీనత మనకి రిబ్కాలో కూడా కనబడుతుంది. దేవుడు నీ బిడ్డలను దీవిస్తానన్నాడా? దీవిస్తాడు. షార్ట్ కట్స్లో మాత్రం మనం తీసుకువెళ్ళదు. ఏ కష్టాలు గుండా వెళ్ళాలో, ఏ శ్రమల గుండా వెళ్ళాలో, ఏ పరిస్థితులు గుండా వాళ్ళని వెళ్ళనివ్వండి. దేవుడు మనకి చెప్పాడు, దేవుడు వాళ్ళని దీవిస్తానని. దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఏటెల కాలం నువ్వు తోడుగా ఉండలేవు. కడుపులో ఉన్నప్పుడు నువ్వు తోడుగా ఉంటావు. డేస్ అప్పుడు, నెలలప్పుడు, కొన్ని 2-3 సంవత్సరాల వచ్చే వరకు అంటి పెట్టుకుని ఉంటావు. ఆ తర్వాత నువ్వు అంటి పెట్టుకుని ఉండలేవు కదా. ఆ తర్వాత జీవితకాలం ఎవరు తోడుగా ఉండాలి బిడ్డలకి? ఇప్పుడే అంతే ఎందుకండి? స్కూల్కి పంపిస్తే నువ్వు తోడుగా ఉండగలుగుతున్నావా? నువ్వు చూడగలుగుతున్నావా? మరి ఎందుకు వాళ్ళని గురించి అంతంత ఆలోచన, దిగులు, బెంగ ఉండాలి. తల్లికి భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆ భారము, ఆ బెంగ, బాధ్యత అంతా కూడా ప్రభు పాదాల చెంత పెట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారికే. అంతేగాని మనం ఎక్స్ట్రీమ్ దాటి వెళ్ళిపోకూడదు, పరిధులు దాటి వెళ్ళిపోకూడదు. దేవుడు దీవిస్తానని చెప్తే చిన్న కొడుకుని ఇక్కడ భర్త దీవించడేమో, శాపాలు వస్తాయేమో అనుకుని నా మీద ఉండని ఆ శాపం అని చెప్పి షార్ట్ కట్స్లో పంపేస్తుంది. మోసాన్ని నేర్పిస్తుంది కొడుక్కి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేయటం ద్వారా ఎంత కక్షలో ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు తన్నుకు చచ్చారా? ఒకే రోజు చచ్చిపోయేలాగా అనిపిస్తేనే కదా. ఎక్కడికి దూరంగా వెళ్ళిపోనానా, మా అన్నింటికి వెళ్ళిపోరా, మరలా నేను పిలిచే వరకు రావద్దంటుంది. చూసిందా కొడుకుని? తిరిగి ఇస్సాకు తిరిగి వచ్చేసరికి యాకోబు తిరిగి వచ్చేసరికి తల్లి ఉందా? లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాషావుని దగ్గరే ఉన్నాడు, మానసికంగా దూరం చేసుకుంది. కాబట్టి తెలివి తక్కువ పనులతనంతో మన చేతిలోకి సమస్యను తీసుకుంటే ఆ సమస్య మరింత జటిలంగా మారిపోతుందమ్మా. శారమ్మ కూడా అంతే. దేవుడు వాగ్దానం చేశాడు, మర్చిపోయాడు. ఈ హాగరు వల్ల పుట్టిన బిడ్డలు నా బిడ్డ అవుతాడేమో కాబట్టి ఇది షార్ట్ కట్. దాని ద్వారా శ్రమ నేటికి కూడా లోకంలో చూస్తున్నాం. ఇజ్రాయేలీలకి అంటే యూదులకు, ఇస్సాకు సంతానానికి, హాగరు సంతానానికి నేటికి కూడా సమస్య. ఈ పొరపాటు ఎవరిదండి? ఒక్క ఆమెదే. ఎవరావిడి? శారా పొరపాటు. ఇక్కడ యాషావు వీళ్ళిద్దరికి అన్నదమ్ములు యాకోబు యాషావులకి క్లాషెస్ రావడానికి కారణం ఎవరు? రెబ్కే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేకము కలిగి జ్ఞానము కలిగి ఉందాము. సమస్య మన చేతుల్లోకి తీసుకోవద్దు. ప్రారంభంలో చూస్తే రెబ్కమ్మ ఎంత యోగ్యురాలు. 5 నిమిషాలు నన్ను క్షమించండి, ముగించేస్తున్నాను. ప్రారంభంలో ఈమె ఎలాంటిది? యోగ్యురాలు, ప్రార్థనాపరురాలు. తన కన్నవారిని, తన దేశాన్ని, తన పరిస్థితిని విడిచి సుదూర తీరాల నుండి వచ్చేసింది. అయినా సరే ఆమెలో అంతటి గొప్ప వ్యక్తిలో, ఆ స్త్రీలో పక్షపాతం అనేటువంటి బలహీనత ఉంది. దైవ చిత్తానికి వ్యతిరేకంగా కోడళ్ళు రావడం పరిస్థితిని చూస్తున్నాం మానసికంగా. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే తన జీవితం ముగిసేసరికి దుఃఖము, శ్రమతోటే గడిపింది. ప్రసంగి 7:8 చూస్తాం, కార్యారంభం కంటే కార్యాంతమనే మేలు. రిబ్కా జీవితంలో కార్యారంభం చాలా బాగుంది. అంటే కార్యాంతంలో రిబ్కా భ్రష్టురాలు అయిపోయిందని నేను చెప్పట్లే, కానీ మొత్తం మీద కొన్ని లోట్లు తనలో కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం అలా చేయకూడదు. దేవుని సంధికి అన్ని విషయాల్లో పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసి అన్నీ చేసేసిన తర్వాత అమ్మయ్య నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించేశాను ఏమనాలంటే అపోస్తలుడైన పౌలు గారిలాగా మనం చెప్పగలిగి ఉండాలి. ఏమన్నాడు ఆయన? 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఆయన అంటాడు, ఏంటంటాడు? 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఇప్పుడు భక్తుడైతే మంచి పోరాటం పోరాడని సేవలు అయ్యి పోరాడాడు. ఇప్పుడు మనమేం మంచి పోరాటం పోరాడాలి? మనకిచ్చిన భర్త, మనకిచ్చిన బిడ్డలు, వాళ్ళ లైఫ్ తీర్చిదిద్దడం, వాళ్ళని మంచిగా ఇది మనకు పోరాటం. అవునా కాదా? కరెక్ట్గా పోరాటమే కదా ఇది. కరెక్ట్ అయిన చదువులు చెప్పించడం, కరెక్ట్గా పవిత్రంగా భక్తిగా పెంచడం, నీతిగా పెంచడం, కరెక్ట్ అయిన విధంగా వివాహాలు చేయటం, అన్ని విషయాలు చేయటం, ఇదంతా మనకు ఒక ఛాలెంజే. మనము చేయలేము, కానీ మన దేవుడు సమస్తం కూడా దీవెనకరంగా చేయగలడు. కాబట్టి చివరిలో మనం ఇలా చెప్పాలి తప్ప, అమ్మా నా బ్రతుకు వల్ల నాకు ప్రయోజనం అంటే ఇంకా నేను సావడం మేలు. ఎక్కడికి వచ్చి అంటుంది రేపుగా? భర్త దగ్గరికి వచ్చి, అయ్యి బాబోయ్ ఈ హేతు కుమార్తెల వల్ల ప్రాణం తీసుకుపోయాను, ఇలాంటిదే ఇంకొకటి వచ్చింది అనుకో, ఎవరు నా బ్రతుకు వల్ల నాకు ప్రయోజనం లేదు.
ఇలాంటి ఆడవలసినటువంటి పరిస్థితులు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు రిబ్కా జీవితంలో ఉండి ఆమె శ్రేష్టమైన అనుభవాలు మనం నేర్చుకుందాం. ఆమెలో ఉన్నటువంటి బలహీనతలన్నీ మనం విడిచిపెడదాం. ఇలాంటి శ్రేష్టమైన కృప ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తర్వాత సహోదరి తబితమ్మ గారు జస్ట్ ఒక 5 minutes లోపు సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరుస్తారు. అందరూ నేను చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ 2 చేతులు పైకెట్టి చెప్దాం. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గత 4 వారాలుగా రిబ్కా జీవితంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు రిబ్కాలో ఉన్నాయి. అదే సమయంలో ఒక 3 బలహీనతలు కూడా చూసాం ప్రభువా. కాబట్టి ఆ శ్రేష్టమైన అనుభవాలు నాకు మా మెస్సియా వర్షిప్ సెంటర్లో ఎంతమంది వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరికీ దయచేయండి. ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ప్రభువా మాలో లేకుండా చెయ్యి ప్రభువా. నీ అగ్నితో మమ్మల్ని కాల్చండి. నిష్పక్షపాతం కలిగిన వారుగా చేయండి. నిస్వార్థపరులుగా మీరు మమ్మల్ని చేయండి. బిడ్డలకు కుమార్తెలకు భర్తల్ని ఎంపిక చేయటంలో, కుమారులకు భార్యలను ఎంపిక చేయటంలో నీ ప్రత్యేకమైన జ్ఞానాత్మతో మమ్మల్ని నడిపించు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి నీకు వందనాలు. చివరిలో దుఃఖపడుతుంది ప్రభువా. అలాంటి పరిస్థితి మాకెవ్వరికీ కలగకుండా చేయండి. ఆమెలో ఉన్నటువంటి బలహీనతలు మాలో చోటు చేసుకోకుండా చేయండి. ఆమెలో ఉన్న యోగ్యతలన్నీ అనుసరించి వారిగా చేయండి. ఈ స్త్రీ జీవితంలో మీరు మాకు నేర్పించిన పాఠాలకే స్తోత్రం చెల్లిస్తూ ఈ జీవము కలిగినటువంటి ఈ క్యారెక్టర్ ప్రభా మాలో ముద్రించండి. మీ గొప్ప నామానికి మా యొక్క మెస్సియా వర్షిప్ సెంటర్ స్త్రీల సమాజం ద్వారా మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంకా అనేక మంది స్త్రీలలో నుండి అనేక విషయాలు మాకు నేర్పించండి. స్త్రీల సమాజాన్ని అభివృద్ధి చేయండి. కష్టించి పనిచేసిన నా ప్రియ సహోదరులందరికీ తగిన ప్రతిఫలం ఉంది. నెక్స్ట్ వీక్ స్పెషల్ ట్యూస్డే ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నావో ఆ దైవజనరాలు మా మధ్యకి తీసుకొచ్చి బహుబలముగా వాడుకోండి. మా ఆత్మలకు మేలు దయచేయండి. మెట్టుకు మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దేని విజ్ఞాపన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము ఇంతవరకు ఈ ప్రార్థనా సహవాసంలో పాలు పొందిన ప్రతి సహోదరికి, ముఖ్యంగా రిబ్కా లాంటి శ్రేష్టమైన అనుభవాలు కావాలని ఆశపడుతున్న వారికి, ఆమెలో ఉన్నటువంటి బలహీనతలు ఉండకూడదు అని కూడా హృదయపూర్వకంగా ఆశపడుతున్న వారికి ప్రభువు రాక పర్యంతము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ సిలువ రక్తమేచ ప్రభు యేసు నామములకు సంపూర్ణ విజయం.